మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. 2 ఆగస్ట్ నుంచి 8 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు, సమ్మేళనాలు, దృష్టులు వీటి యొక్క ముఖ్యాంశాలతో ప్రారంభించుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో గురువుగారు రవి, అలాగే సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో శుక్రుడు, చంద్ర రాహులు ఇద్దరు కుంభరాశిలో, వక్రించిన శనిగారు మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. బుధుని యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 3 గ్రహాల మార్పు జరిగి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గురు రవిల కలయిక జరుగుతుంది. ఉచ్ఛలో ఉన్నటువంటి గురుగారు రవితో కలిసి ఉండడం ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. అయితే ఎటు ఆషాఢ మాసం జరుగుతోంది కాబట్టి ఈ మూఢమి ఈ శూన్యమాసంలో కలిసిపోయి ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారు ఉచ్ఛలో ఉండడం అనేది దేశానికి చాలా చాలా మంచిది. క్షామం లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా ఏదైనా భయం మనసుని పట్టుకుంటూ ఉంటుంది, అనుమానం పీడిస్తూ ఉంటుంది. ఎవరి మాట కూడా ఒక పట్టాన వినబుద్ధి కాదు. మనం అనుకున్నదే కరెక్టు, ఎదుటి వాళ్ళు మనని మోసం చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచనలు, అంటే భ్రమ గొలుపుతుందన్నమాట. మంచిగా ఉన్న వాళ్ళని ఆ మంచిని స్వీకరించనివ్వదు, చెడుగా ఉన్న వాళ్ళకి ఆ చెడుని స్వీకరించాలంటే భయం భయంగా ఉంటుంది. ఇది సరైనది కాదేమో అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం అభూతమైనటువంటి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి రాశి వారికి ఇది కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఫలితం. అలాగే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, ప్రేమ వ్యవహారాల విషయంలో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతగా అనుకూలమైన పరిస్థితులు కాదు ఇది. ఈ గ్రహస్థితి శుక్రాచార్య వారు నీచలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడింది. అయితే ఇది ఒక 2-3 రోజుల్లోనే మారిపోతున్నారు. అంటే వారాంతానికల్లా ఇంచుమించుగా మారిపోయి కనిపిస్తుంది మనకి. కానీ వార ప్రారంభంలోనే మారిపోతున్నారు కాబట్టి ఇది ఇంకా భయపడాల్సిన పని లేదు. చివరికి వచ్చేసారు కదా, చివరి డిగ్రీలోకి వచ్చేసారు కాబట్టి పూర్తిగా వృద్ధ గ్రహం అయిపోయి ఉంటుంది కుజగ్రహం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక సప్తమ స్థాన దృష్టి నీచ శుక్రుని మీద పడుతోంది. అక్రమ సంబంధాలు, అలాగే ఈ ప్రేమ వ్యవహారాలలో అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేశారనో, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేశారనో ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే. ఈ గ్రహస్థితి అలాంటిది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారి ఇచ్చేటటువంటి ఫలితాలు, దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ముందే మీన రాశిలో ఉన్నారు, అది గురుక్షేత్రం కాబట్టి చాలా వరకు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉండబోవు. ఏదో నామమాత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువుగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారు ఏంటంటే కాస్త ఆ గురువుకి తలొంచి ఉంటారు, వినయ విధేయతలు చూపిస్తారు కాబట్టి ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. ఇది దైవభక్తిని బాగా సూచిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా కడుపు నొప్పి లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యానికి తగ్గుతుంది, అంటే ఔషధ సేవ ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారం ఎప్పుడైతే గురువు రవిలతో కలిసిందో, ఇక్కడ రవి గారితో కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. గురువు గారితో కలియడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కానీ, చదువులో బాగా ముందరికి వెళ్ళిపోవడం, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ
వ్యాపార వ్యవహారాలు గాని ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే రెండే 2 గ్రహాల యొక్క ఉనికి బావుంది అని చెప్పాలి. అది రాశిలో గురువుగారున్నారు. అలాగే లాభ స్థానంలో కుజుడున్నారు. మరి 2 గ్రహాల యొక్క ఉనికే కదండీ! అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా? అని చెప్పి ఒక సందేహం రావచ్చు. మీరు చేసేటటువంటి దైవ కార్యాల వల్ల గాని, లేదా దైవ ధ్యానం వల్ల గాని, మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడాల్సి ఉంది. అంటే మీరు ఎంత భగవంతుడికి చేసుకుంటే, మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఉంటే చాలు. కూర్చుని ఏదో పూజలు చేసేయాలి, హోమాలు చేసేయాలి, యజ్ఞాలు చేసేయాలి, యాగాలు చేసేయాలి అని చెప్పను. మనసంతా భగవంతుణ్ణి నింపుకోండి. ఆ భగవద్భక్తి ఎప్పుడైతే నిండి ఉంటుందో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా మరింతగా భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క ఫలితము చాలా అద్భుతమైన ఫలితం చెప్పాలంటే. మిగతా గ్రహాల యొక్క అననుకూలతని కూడా అనుకూలత చేయగల శక్తి ఉన్నటువంటి వారన్నమాట. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఈ 2 చేసినందువల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న విధంగా ఆదాయం వస్తుంది. విద్య విద్య ముందరికి వెళ్తుంది. అన్నదమ్ములతో ఏమన్నా చిన్నపాటి తగాదాలు ఉన్నట్లయితే కాస్త అవి సమసిపోతాయి. లాభాల బాటలో ఉంటారు. కానీ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ జీవితంలో గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, సంతానం విషయంలో గాని అనుకూలతలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సన్మాన సత్కారాలకి అర్హులవుతూ ఉంటారు. ఇది మీ మానసికమైనటువంటి ఆనందానికి కారణమవుతూ ఉంటుంది. మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా బావుంది అనే చెప్పాలి. బావుంది అంటే చెడ్డ పరిస్థితులైతే ఉండబోవు. అదే బావుండడం. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కాస్త శ్రమతో ఉండేటటువంటి కాలం అయినప్పటికీ మంచి ఫలితాలుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ జీవితం బావుంది. లాభాల బాటలో ఉన్నారు మీరు. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ మనస్సు నిండా దైవధ్యానాన్ని నింపుకోండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి స్త్రీల విషయంలో లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం, లేదా శక్తి పూజ, పార్వతీదేవి అమ్మవారికి పూజ చేయడం చాలా చాలా మంచిది. ప్రతివారు కూడా చెయ్యదగ్గ పరిహారం ఇది. ఇక అనుకూలమైన పరిస్థితులు మీరు కల్పించుకోవడంలోనే ఈ వారం అంతా గ్రహస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ధ్యానాన్ని, ధ్యాసని ఎక్కువగా దైవం మీద పెట్టండి. చేసే పని మీద పెట్టండి. ప్రశాంత జీవితంతో ముందరికి వెళ్తారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఏవైనా వివాహేతర సంబంధ బాంధవ్యాలు మీకెవరికైనా ఉన్నట్లయితే ఆ విషయంలో మటుకు పూర్తి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నాను. శుభం.